ఇండియాలో ఆదివారం సెలవు రద్దు. మోదీ సంచలన నిర్ణయం. వారాంతపు సెలవులను ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. జార్ఖండ్లోని దుమ్కాలో మాట్లాడుతూ, మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటించేది. 200-300 ఏళ్లుగా ఇది కొనసాగుతుంది. దానివల్ల క్రైస్తవులకు మాత్రమే ఉపయోగం అని చెప్పుకొచ్చారు. ఆదివారమే సెలవు ఎందుకు? మనిషి జీవించడానికి వారంలో 6 రోజులు కష్టపడతాడు. ఇక వారంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పనిచేసే వ్యక్తి ఆదివారం కోసం వారం మొత్తం వేచి ఉంటాడు. ఎందుకంటే చాలా మందికి సాధారణంగా ఈ రోజున సెలవు ఉంటుంది. కానీ వారపు సెలవు ఆదివారం మాత్రమే ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కథ ఏమిటి? సమాచారం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ పాలనలో కార్మికులను ప్రతిరోజు పనిచేసేవారు. వారానికి సెలవులు లేవు. ఒకరోజు సెలవు కోసం ఉద్యమం కూడా జరిగింది. ఆదివారం సెలవు దినం క్రెడిట్ రోమన్ ఎంపైర్కు ఇవ్వబడుతుంది. అది యూరప్లో వ్యాపించింది. క్రమంగా ఆదివారం మొత్తం ప్రపంచానికి సెలవు దినంగా ప్రకటించారు. అన్ని ప్రాచీన నాగరికతలలో సూర్య భగవానుడు ఆదివారం నాడు పూజలు అందుకున్నాడట. ప్రజలు ఒక నిర్ణీత రోజున దేవుణ్ణి పూజించేవారు కాబట్టి ఈ రోజును ఆదివారం అంటే సూర్యుని రోజుగా ప్రకటించారు. చర్చిల్లో కూడా ప్రజలు ఈ రోజున ప్రార్థనల కోసం అక్కడికి వెళ్లడం ప్రారంభించారు. అందువల్ల ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ఆదివారంను సెలవు దినంగా ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.